మొన్న మనం డిబేట్లో ప్యానల్ పెద్దగా ఉంది కాబట్టి పీడుకున్నా నేను డిబేట్లో మాట్లాడినప్పుడు ఆ డిమాండ్ ఇంకా చాలామంది వినిపిస్తున్నారు. మొన్నటికి చూస్తే నిన్నటికి చూస్తే ఇంకెక్కువ వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పిఠాపురం వర్మ గారు, ఆదిరెడ్డి వాసు గారు, ఇంకెవరెవరో చాలామంది మాట్లాడారు. సో మధ్యాహ్నానికి టీడీపీ బ్రేక్లు వేసే ప్రయత్నం చేసింది, అయినా ఆగల, అది నడుస్తోంది. ఎందుకు ఇది అసలు ఎక్కడ పుట్టింది అనుకుంటున్నారు? టీడీపీ ఎందుకు బ్రేక్లు వేసింది అనుకుంటున్నారు? అంటే ఎక్కడ పుట్టినా ఒకటైతే వాస్తవం అండి. అంటే మహాసేన రాజేష్ గారు ప్రస్తావించారని మొన్న మీరు సరే, ఆయన ఏంటంటే ఈజ్ నాట్ అన్ యాక్టివ్ లీడర్ టీడీపీకి నాకు తెలిసి. ఆయన ఏదో యూట్యూబ్ పెట్టుకుంటారు, అధికార ప్రతినిధి అయినా ఆయన ఎక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినట్టు నేనైతే చూడలేదు. మరి జనరల్గా పెడతాడు, బట్ రిలేటివ్లీ ఆయనది. బట్ ఒకటైతే ఆశ్చర్యం నాకు కలిగింది ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు పాలిట్ బ్యూరో మెంబర్. ఇటువంటి అంశాలని పాలిట్ బ్యూరో మెంబర్స్ పార్టీ వేదిక అంటే పాలిట్ బ్యూరోలో చర్చించాలి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్, సోమిరెడ్డి గారు కూడా పాలిట్ బ్యూరో, అదే అంటే వాళ్ళ మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు, పోటీ వస్తుంది. సాధారణంగా ఏంటంటే పార్టీలో ఒకళ్ళు మాట్లాడి ఇంకోళ్ళు మాట్లాడకపోతే మనం వెనకబడిపోతామనో ఏదో అనుకొని వెళ్తారు. ఎవరైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతినా మనం వాస్తవాలు మాట్లాడాలి, కరెక్టే, తప్పే అది ఉంటుంది. అది ఏ ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలో కూడా ఉంటామని ఉంటుంది. అయితే అదేంటంటే పాలిట్ బ్యూరో మెంబర్స్ దే ఆర్ సపోజ్ టు టాక్ ఆన్ దేర్ పార్టీ ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు గారికి నివేదించు. పైగా ఇదేంటంటే ఇది రైట్ టైం కాదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టింది, పార్టీ సమస్యల మీద కాదు. పార్టీ సమస్యలు, పార్టీలో ఉండేటువంటి ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి లేదు అనేది ప్రయారిటీ కాదు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా ముందుగా స్పందించలేదు. కాకపోతే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు స్మూత్గా వెళ్తుంది గవర్నమెంట్, ఎక్కడ రిఫ్ట్, ఎక్కడ ఇబ్బందులు లేవు. అటువంటి సమయంలో లేని ఇష్యూని ఒకటి నాన్ ఇష్యూని ఒక ఇష్యూ చేసి దాని చుట్టూ రాజకీయం నడిపి ఇక్కడ దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందించి వాళ్ళేదో వాళ్ళ మీడియా ద్వారా ఇద్దరి మధ్య రిఫ్ట్ క్రియేట్ చేయడం, ఇదంతా ఏంటంటే దిస్ ఇస్ అన్వారంటెడ్. అందువల్ల నేను అనుకోవటం పార్టీలో అది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అయి ఉండొచ్చు, ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే ఏ మహానాడు వస్తుందనుకోండి, అప్పుడు ఇటువంటి డిస్కషన్ వచ్చినా కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అసలు ఏమీ లేనప్పుడు ఇదేంటి. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో మనం చెప్పుకున్నాం, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి అవటానికి, దానికి నో ప్రాబ్లం. ఆయన హీ కెన్ బి మేడ్ డిప్యూటీ సీఎం, దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు, తగిన అర్హతలు ఉన్నాయి అనేది. ప్రాంతీయ పార్టీలో అర్హతలు అవసరం లేదు కూడా, ఆయనకు ఉన్నాయి అంటే ఎవరు లేకపోయినా అయిపోతారు ఎవరు. అంటే ఇంకోటి నేను ఒకటి చెప్పి పెద్ద ప్యానల్ ఉందంటున్నారు కాబట్టి ఒకటి, ఒక జార్జ్ ఆర్వెల్ అనే మహారచయిత ఆయన యానిమల్ ఫామ్ అని ఒక నవల రాశాడండి. అందులో ఏం చెప్తాడంటే ఆయన, అది చాలా రాజకీయ వ్యంగ్యానికి సంబంధించింది. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అంటాడు. అంటే పైకి అందరూ క్యాబినెట్ అంతా ఒకటిగానే కనబడుతుంది, కానీ క్యాబినెట్లో కొంతమందికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అది డిప్యూటీ సీఎం.